తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈవిడ క్యారెక్టర్ చూసి ఈ 2-3 ఈ వారంలో మొత్తం మీరు అందరూ తిట్టుకొని ఉంటారు. అట్లీస్ట్ ఒక్కసారి నాకు కొట్టాలనిపించి ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ చూసాక. ఆ క్యారెక్టర్ చూసి మనకు కొట్టాలనిపించిందంటే ఆవిడ ఎంత బాగా యాక్టింగ్ చేశారనేది మనకు అర్థమవుతుంది. సో స్వసిక విజయ్ గారు ఉన్నారు నాతో పాటు. ఈరోజు చాలా విషయాలు మాట్లాడదాం. ఫ్రమ్ ఇరుముడి మేడంతో మాట్లాడడానికి ఐఎమ్ రెడీ. సో హలో మ్యామ్, నమస్తే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగుంది. మీరు? బాగున్నారు. మీరు? బాగున్నాను. ఓకే. తెలుగు అర్థమైంది. ఇప్పుడు మాట్లాడేదికి ట్రై చేస్తున్నాను. అవును. బట్ చాలా 2 మూవీస్ తీసేశారు. శంబాలా తీశారు అండ్ ఇరుముడి. బట్ అది తెలుగు ఫ్లూయెంట్ గా ఇంకా రాలేదు. బట్ ఇంతవరకు నేర్చుకోవడం ఇస్ వెరీ గ్రేట్. బికాస్ ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్. సో దానికోసం ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ తెలుగు అండ్ తెలుగు మూవీ తెలుగులే చూస్తున్నదికి ట్రై చేశాను. ఏం నచ్చుతుంది తెలుగు? వాట్ యూ లైక్ అబౌట్ తెలుగు? లైక్ ఇన్ మూవీస్ జనరలీ ఇన్ తెలుగు మూవీనా, తెలుగు మూవీస్ ఎప్పుడు బాగా ఫ్యాంటసీ ఉన్నారు. మీరు ఆల్వేస్ రియల్ లైఫ్లో కష్టం ఉంది, అది ఉంది. బట్ వెన్ ఎవర్ వీ వాచ్ వన్ తెలుగు మూవీ వీ ఫీల్ వావ్, అదే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంది తెలుగు మూవీలో. సో అల్లు అర్జున్ సార్ మూవీ అన్ని కేరళలో రిలీజ్ అవుంది. ఆ టైంలో నుంచి తెలుగు మూవీని వావ్ వాట్ డిఫరెంట్ కలర్ఫుల్, అదే తెలుగు మూవీకి నా ఇష్టం. కేరళలో అల్లు అర్జున్ సార్ని మల్లు అర్జున్. అవును. There are lots of fans. Lot of fans, yes. Okay. In Malayalam, I think Allu Arjun sir have lot of fans. Then Prabhas sir. Okay. But ఇరుముడిలో మీ క్యారెక్టర్కి మ్యామ్ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అసలు. వాట్ అన్ యాక్టింగ్ అంటే లిటరలీ వీ వాంట్ టు స్లాప్. అక్కడి నుంచి ఆ సీట్లో నుంచి లేచి కొట్టేద్దాం ఇవన్నీ అని ఒక ఫీలింగ్ వస్తుంది మీ క్యారెక్టర్ చూస్తే. ఎంత బాగా చేశారు. నాకు కూడా సర్ప్రైజ్ అయింది. బికాజ్ ఇన్స్టాగ్రామ్లో అన్ని మెసేజెస్, మీమ్స్ సేమ్ లైక్ వీ వాంట్ స్లాప్ యూ, వాట్ అ బ్యాడ్ క్యారెక్టర్, అన్ని మెసేజెస్ వస్తుంది. సో నాకు చాలా సంతోషం, ప్రౌడ్ ఫీల్ ఉంది. బికాజ్ ఒక యాక్టర్కి అదర్ ఆ ఒక అప్రిసియేషన్ దొరకనది చాలా పెద్ద విషయం. సో ఐ థింక్ ఓకే, ఐ జస్టిఫైడ్ మై క్యారెక్టర్. ఓకే, ఐ డిడ్ సమ్ గుడ్ థింగ్ ఆన్ స్క్రీన్. సో ఐ ఫీల్ సో హ్యాపీ. డెఫినెట్లీ జస్టిఫై చేశారు మీ క్యారెక్టర్. ఫుల్ క్రెడిట్ గోస్ టు శివ సార్. బికాజ్ శివ సార్ అంతా గైడ్ చేశారు నాకు. మా ఐ మూమెంట్, ఎస్పెషలీ ఐ ఎక్స్ప్రెషన్. బికాజ్ ఎక్కువ అవుతున్న మెలో డ్రామా అయిపోయింది. సో సటిల్గా అండ్ ఐ ఎప్పుడు యూస్ చేశాను. ఇన్ ద స్మాల్ ఓన్లీ లిటిల్ మూమెంట్, యూ నీడ్ ఓన్లీ లిటిల్ మూమెంట్. సో శివ సార్ గైడెడ్ మీ లాట్ throughout this journey. So definitely full credit goes to our director and definitely all co-stars. Because రవితేజ సార్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. రవి సార్ కళ్ళలు చూసి డైలాగ్ చెప్తేందుకు ఎవరు ఫ్రీడమ్ ఇస్తారు. సో దట్ హీ మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్. బట్ నెగిటివ్ షేడ్ కదా, మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? యు ఆర్ ఏ పాజిటివ్ సోల్ ఇన్ పర్సన్. చూడడానికి కూడా వీ కెన్ సీ దట్ పాజిటివ్ సోల్ కదా. నెగిటివ్ షేడ్, అంత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్కి బేసిక్ ప్రిపరేషన్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్ విన్నప్పుడు డైరెక్టర్ చెప్పాలి ఈ బాడీ లాంగ్వేజ్ నాకు కావాలి, ఈ టోన్ ఒక బేస్ టోన్ నాకు కావాలి, అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో అదికి నేను కొంచెం హోంవర్క్ చేశాను. డైలాగ్స్, దెన్ బాడీ లాంగ్వేజ్, ఎప్పుడు ఎలా ఉన్న వాకింగ్, దెన్ లుక్, ఇన్ ద గ్లాస్ పెట్టి ఏం లుక్, ఎప్పుడు ఐబ్రో, అన్ని కొంచెం హోంవర్క్స్ నేను కూడా ప్రిపేర్ చేశాను. దెన్ డైరెక్టర్. మీ క్యారెక్టర్ మీద మీకు కోపం వచ్చిందా? ఐ మీన్ మీరు సినిమా చూసారా? ఇరుముడి సినిమా చూసాను. కోపం వస్తుంది ఏం టైంలోనా. అందు స్పెషల్ క్లాస్కు స్టూడెంట్స్కి రండి చూపుడు. సో ఐ ఫెల్ సో దేర్ ఆర్ మేబీ సమ్ టీచర్స్ లైక్ దిస్. సో హౌ బ్యాడ్ ద సొసైటీ, బికాస్ శివ సార్ వాంట్ టు portray that bad teachers. And then only we can realize how blessed we are that we get lot of good teachers.
సో అద విషయం నాకు అంత థాట్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ సో బ్యాడ్. ఇంత టీచర్ క్యారెక్టర్, ఇట్స్ వెరీ డేంజరస్ టీచర్. అండ్ మా టీచర్ క్యారెక్టర్ నేమ్ కూడా ధనలక్ష్మి. అంత ధనలక్ష్మి పేరు స్వీట్ పేరు, పాజిటివ్ నేమ్, గాడెస్ నేమ్. బట్ ఇంత బ్యాడ్ క్యారెక్టర్, బ్యాడ్ ఉమెన్ షీస్. బట్ స్పెషల్ క్లాస్ కావాలి మాకు. రండి ఇంట్లో రండి. మెడిటేషన్ అంటే కూడా భయపడేలా చేశారు. ఇప్పుడు నాకు మీమ్స్ వచ్చింది, మీకోసం నాకు మెడిటేషన్ వద్దు, మెడిటేషన్ భయం వేస్తుంది నాకు. సో ఎవ్రీ వన్ ఇస్ రిలేటింగ్, ఆర్ మేబీ నాట్ రిలేటింగ్, బట్ ఎవ్రీ వన్ ఇస్ అండర్స్టాండింగ్ ద ఫీల్, అండర్స్టాండింగ్ ద ఇమోషన్. సో దాట్స్ itself is a big satisfaction moment for me, because my character, whenever people see my character on screen, they are, wow, she's good, or we can feel that emotion. So that's a big surprise, big thing for me. And thank you so much Telugu audience, thank you so much for the love. ఏం మాట్లాడతారు తెలుగు ఆడియన్స్ గురించి? తెలుగు ఆడియన్స్ ఇప్పుడు వెరీ ఎక్స్ప్రెసివ్ పీపుల్, నో వి నో. తెలుగు ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ వాళ్ళకి ఇష్టం ఉందినా చాలా ఎక్స్ప్రెస్ చేశారు. సో మన క్యారెక్టర్కు ఇప్పుడు అన్ని లవ్ వస్తుంది సోషల్ మీడియా, అంత లవ్ వస్తుంది సోషల్ మీడియాలో. బికాజ్ ఐఎమ్ ఇన్ కేరళ, సో నోబడి కెన్ సీ మీ. బట్ సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీలో మెసేజ్, టీచర్ గారు మీరు బాగా చేసింది. సో లైక్ వెరీ రిఫ్రెషింగ్ థింగ్. ఓకే, ఆర్ యూ హ్యాపీ అబౌట్ దట్? అంటే వెరీ మచ్ బికాస్ ఒక ఆర్టిస్ట్కు వాళ్ళ కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ ఉందినా అది పెద్ద విషయం. సో నాకు ఇంకా మంచి మూవీలు, ఇంకా మంచి టీం కూడా ఈ మూవీలో పార్ట్ అవ్వదకం ఒక ఛాన్స్ వస్తుంది. వచ్చింది. వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఎలా వచ్చింది అంటే శివ నిర్వణ గారు ఎలా అప్రోచ్ అయ్యారు ఇరుముడి? శివ సార్ వాచ్డ్ మై లబర్పంద్ మూవీ, తమిళ్ మూవీ. ఐ డిడ్ వన్ మూవీ ఇన్ తమిళ్. సో ఆ మూవీలో క్యారెక్టర్ చూసి శివ సార్కు అప్పుడు మైత్రి మూవీ ನಮ್ಮ ప్రొడ్యూసర్స్ రవి సార్, నవీన్ సార్, దే ఆల్ లవ్ దట్ క్యారెక్టర్. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఈ క్యారెక్టర్కు నాకు కాల్ చేసి ఒక మంచి రోల్ ఉంది, బట్ నెగటివ్ రోల్. సో నేను చెప్పాలి నెగటివ్ పాజిటివ్ అది నాకు ప్రాబ్లం లేదు. ఒకటే సీన్ ఉందా కూడా పర్ఫార్మెన్స్కి ఒక స్పేస్ ఉంది నా హ్యాపీ. అప్పుడు శివ సార్ చెప్పారు, నీకు పర్ఫార్మెన్స్కి పెద్ద స్పేస్, చాలా స్కోప్ ఉంది. సో ఫస్ట్ ఐ హర్డ్ నరేషన్. That time itself I felt like, okay, something is different, or something is very mysterious type of character. So I really want to attempt. Because I don't know how to portray, nothing, there's no idea, but anyhow I just want to give a try. So that's why I said yes to the script. But still మీరు అన్నట్టు మిస్టీరియస్ క్యారెక్టర్ అని ఫస్ట్ హాఫ్ మొత్తం మేము మిస్టీరియస్ అంటే ఇది రివీల్ చేస్తున్నట్టు అవుతుంది. రివీల్ చేయకూడదు, బట్ ఫస్ట్ హాఫ్ లో మిస్టీరియస్ క్యారెక్టర్, దెన్ సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కు ఓ ఈ క్యారెక్టర్ ఇప్పుడియా, ఓ ఇలా ఉందా, లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఫస్ట్ హాఫ్ లో మేము వేరేలా అనుకున్నామే, ఇప్పుడు వేరేలా అయిపోయింది ఎమ్మెల్యేస్ గారి కోసం. So that is the power of screenplay. So that is what Shiva sir want, because Shiva sir want people like normally ఈ సీన్ తర్వాత ఈ సీన్ predictable అన్ని chances ఉంది, because lot of knowledge about movies now people audience have. So Shiva sir deliberately want ఒక సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ కు ఐడియా అసలు ఎవరి మైండ్ లో ఉండదు. అవును. So that's why he did lot of homeworks. Day night script కు day night homework చేశారు శివ సార్. స్లీప్ లేదు, ఫుడ్ లేదు, ఫుల్ టైమ్ what's next, what's ఇంకా కరెక్షన్, that correction, the always his mind is on a movie. Because if he doubt one small portion, like audience ఈ మూవీ ఈ సీన్ చూసిన తర్వాత ప్రెడిక్ట్ చేశానన్నా immediately he will change the dialogues or change the screenplay, something he will change. So his అంటే ఆయనే ముందు ఆడియన్స్ లాగా థింక్ చేసి, correct, audience, then editing version, everything. He has a very good clarity about the script, that's why, and his vision. And he always manifests like ఈ మూవీ పెద్ద హిట్. నాకు కూడా ఫస్ట్ నరేషన్
చెప్పినప్పుడు శివ సార్ చెప్తారు ఈ మూవీ హిట్ స్వాసిగా, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అప్పుడే చెప్తున్నట్టే ఫైనలీ వి మేడ్ ఇట్. బ్లాక్ బస్టర్, రీజనల్ బ్లాక్ బస్టర్ ఇట్ ఈస్. యా, ఈవెన్ రవితేజ సార్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది పాన్ ఇండియన్ మూవీనా అది ఆర్గానిక్గా వస్తుందినా అది నాకు సంతోషం அப்படின்னு చెప్పారు. సో ఇప్పుడు ఆర్గానిక్గా ఏం ప్రమోషన్ ఏం పెయిడ్ ప్రమోషన్ ఎవరు లేదు, ఆర్గానిక్గా అందరి ఇండస్ట్రీలో చూసారు, అందరూ చూసారు. ప్రతి ఇండస్ట్రీలో ఈ మూవీ ఇరుముడి గురించి ఇరుముడి సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. సో అదే ఒక ఆర్గానిక్ సక్సెస్. సో దట్ మీన్స్ ద రియల్ బ్లాక్ బస్టర్. ఎగ్జాక్ట్లీ.